తిరుపతి జిల్లా సూలూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొదటిసారి డివిజన్ స్థాయిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి నేతృత్వంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రీడల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు. యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఆర్డీఓ కిరణ్మయి మాట్లాడుతూ గణతంత్ర రాజ్యాంగ అవతరించిన ఈ శుభదినాన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపాడి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం 77వ భారత గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా, ఈ శుభ సందర్భంలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయవేత్తలకు, అధికారులకు, ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు, విద్యార్థులకు, అన్ని శాఖల అధికారులకు మరియు నా సూలూరుపేట రెవెన్యూ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన, సమగ్రమైన రాజ్యాంగాలలో ఒకటి. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు కలిగిన ఈ గ్రంథం, మహాగ్రంథం మన రాజ్యాంగం. మన రాజ్యాంగం యొక్క కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా, సమాజ సంస్కర్తగా, బలహీన బడుగు వర్గాల స్వరంగా నిలిచిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించిన ముఖ్య ఉద్దేశం ప్రతి భారత పౌరుడు గౌరవంతో, సమాన హక్కులతో జీవించాలని దృఢ సంకల్పంతో రచించడం జరిగింది. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకమైన పరిపాలన లక్ష్యముగా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు అభివృద్ధి మరియు సంక్షేమం రెండిటిలో నూతన అడుగులు వేస్తుంది. అదేవిధంగా ప్రజలతో నేరుగా మమేకమవుతూ పేదలు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కార దశగా ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యతతో కూడిన నాయకత్వం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యమంత్రి గారి ఆంక్షలను, ఆశయాలను, ఆదేశాలను అనుమతితో నడిపిస్తున్న మన జిల్లాని నడిపిస్తున్న శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారు మార్గదర్శకాలను అనుసరించి మన అందరు అధికారులం ప్రజల సేవలు చేస్తున్నాం. మన స్థానిక ఎమ్మెల్యేలు, గౌరవ శాసనసభ్యులు గారు, సూలూరుపేట ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారికి, తర్వాత సత్తివేట ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారికి, తర్వాత గూడూరు ఎమ్మెల్యే గారు పాసం సునీల్ గారికి, మన సూలూరుపేట రెవెన్యూ డివిజన్లో వీళ్ళ నాయకత్వంతో ప్రతి మండల శాఖ అధికారులు, డివిజనల్ శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఎంతో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్నో కష్టాలు చేస్తున్నారు. మనం ప్రత్యేకంగా రెవెన్యూ శాఖకు తీసుకొస్తే మొదటిగా భూసేకరణ. ప్రస్తుతం శ్రీ సిటీ విస్తీర్ణం కోసం సుమారు 2593 ఎకరాల భూమిని పారదర్శకంగా భూసేకరణ చేయమని ఆదేశాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే మేము రెవెన్యూ డివిజన్ పరంగా, రెవెన్యూ శాఖ అందరం దానికి శ్రమిస్తున్నాము. ఇదే భూసేకరణ LG 250 ఎకరాలు కాకుండా 250 ఎకరాల భూసేకరణ చేపట్టి కృష్ణపట్నం పోర్టుకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీని, వాణిజ్యం, ఎగుమతులు, రవాణా రంగం అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడేటట్టు చేస్తున్నాము. జాతీయ రహదారి నేషనల్ హైవే 71 కోసం చేపట్టిన సుమారు 150 ఎకరాల భూ సేకరణ జరిగింది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సుమారు 68 ఎకరాల భూసేకరణ చేసి పరిశ్రమల అభివృద్ధి, లాజిస్టిక్స్, వాణిజ్య కార్యకలాపాలకు బలమైన మౌలిక వసతులు అందిస్తుంది. ఇది అంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మిషన్ వల్లనే జరుగుతుంది. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి మన డివిజన్లో నాయుడుపేటలో తిమ్మాజీ కండ్రిగా, సత్యవేటలో వానెల్లూరు అనే రెండు విలేజెస్లో MIG లేఅవుట్స్ వేస్తున్నాం. దానికి సుమారు 38 ఎకరాల భూసేకరణ జరుగుతుంది. వీటితో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని స్పష్టపరిచారు. అభివృద్ధి రైతుల నష్టంతో కాదు, రైతుల సహకారంతో, న్యాయ సమ్మిత పరిహారంతోనే సాధ్యమవుతుంది అని. అదేవిధంగా మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వీటి వల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుంది. భూమి రికార్డులలో ఉన్న లోపాలు, విభేదాలు, అస్పష్టతలు రైతులకు తరతరాలుగా ఇబ్బందులు కలిగించేవి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి దార్శనిక మార్గదర్శకత్వంతో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వారి భూముల స్పష్టత ఏర్పడేలా రీసర్వే జరుగుతుంది. ఈ రీసర్వే ద్వారా ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గుర్తింపుగా నెల్లూరు పోలీసు పెరడు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి సుజాత గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, నెల్లూరు. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను గుర్తించి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న వ్యవసాయ శాఖ అధికారి శ్రీ సత్యవాణి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ కార్యాలయం, నెల్లూరు.